ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడి నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రియాంక గాంధీ చెప్తుంది, మా తాత ఇది ఉండే, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే, మా నాయన ఇది ఉండే, అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా, మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా. పేదవాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది, మీకెందుకు రాలే? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనే టెన్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు, మరి బీజేపీకి లోపాయికార ఒప్పందం ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీద గత కొన్ని రోజులుగా విరుసుకుపడుతున్నటువంటి విషయాలు మనకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో తాట తీస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలిసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు. ఒక రోజు కేటీఆర్ చేస్తాడు, తర్వాత అనుచరులైనటువంటి మంత్రులు మొదలు పెడతారు. రోజుకో మంత్రి వచ్చి మొదలు పెడతాడు. ఒక రోజు శ్రీనివాస్ గౌడ్, ఒకసారి తలలేని తలసాని శ్రీనివాస్. మీరు ఇంతకీ సాని అని పెట్టుకునే కన్నా బానిస కేసీఆర్ అని పెట్టుకొని పనిచేస్తే బాగుంటది. తలసాని శ్రీనివాస్, నోరు నాలుక అదుపులో పెట్టుకో. ఒక మంత్రివి, ఆ మంత్రికి ఉన్న విలువ తగ్గించుకోకు. గతంలో ఒక రాజకీయ పార్టీ అంటే వంగి దండం పెట్టుకుని, నాయకులు మంత్రులు అంటే వంగి దండాలు పెట్టాలనిపిస్తుండే. ఆ పార్టీకి పెద్ద పెద్ద మేధావులు పనిచేసిన మంత్రి పదవులలో పెద్ద పెద్ద మేధావులు పనిచేసేవాడు. ఆ పదవులకే అలంకారంగా ఉండాలి, కానీ ఆ పదవులు చీతు అనే విధంగా ఉండొద్దు తలసాని. నేను నీకు ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు నేను ఒక మహిళగా నిన్ను తిట్టొద్దో సిగ్గుపడుతున్నా, తిట్టడానికి కూడా సిగ్గుపడుతున్నా. తిట్టాలో తిట్టొద్దో నాకు తెలియదు, కానీ నువ్వు మా నాయకుడిని తిట్టినాడు, మా పార్టీని తిట్టినందుకు మాత్రం డెఫినెట్ గా నీకు తిట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ నువ్వు మాలాంటి నాయకులతో మహిళలతో తిట్లు తినే కర్మ గతి నీకు పడుతుందని నేను ఇంతకు ముందు కూడా చెప్పినా. డెఫినెట్ గా మళ్ళీ నువ్వు అదే తలతిక్క మాటలు, ఎందుకంటే నెత్తి మీద తల లేదు, తలకు వెంట్రుకలు లేవు, కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతావు నువ్వు. నేను నీకు చెప్పాలనుకుంటున్నా, రేవంత్ రెడ్డిని పొట్టోడున్నాడు, పొడుగోడున్నాడు, విసుకుతాం అని మాటలు మాట్లాడినావు కదా నువ్వు. పొట్టోడు మా సంపత్ సార్ చెప్పిండు చూసినావా నిన్న? ఎంతున్నాడు అనేది కాదు, చేసే పని మీద చేసే చిత్రత మీద ఉంటది. బుల్లెట్ కూడా గింతే ఉంటది, దిగిందంటే బొక్కనే పడుతుంది అని చెప్పిండు మా సంపత్ సార్. నేను కూడా అదే చెప్తున్నా నీకు. రేవంత్ రెడ్డి గారితో 15 ఏళ్ళు పనిచేసిండొచ్చు నువ్వు టీడీపీలా. మరి నీకు ఆయన గురించి తెలియదా? ఆయన ఎట్లాంటాడో తెలుసు కదా. ఈరోజు దూసుకొని పోతున్నటువంటి లీడర్. ఆయన గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు నువ్వు. ప్రియాంక గాంధీని కూడా తిట్టినావు నువ్వు. ప్రియాంక గాంధీ నీ ఎంత, నీ ఐషత్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక గాంధీని తిట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, అసలు నువ్వేవాడివి ప్రియాంక గాంధీని తిట్టడానికి? నువ్వు ఒక బానిసలాగా బానిస బతుకుతున్నావు కేసీఆర్ కింద. ఆయన జోకు నువ్వు. కానీ ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన నెహ్రూ మునివన్మరాల్ని నువ్వు అనడానికి నీకు ఇంత కూడా నాలుక మీద ఉచ్చరించడానికి కూడా నీకు అధికారం లేదు. ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమంలోనే నీ పాత్ర లేదు. నువ్వు ఆ రోజు టీడీపీలో ఉండి ఈ రోజు మోస్తున్నావు చూడు. గతంలో జగదీశ్వర్ రెడ్డి మోసేది, ఈ రోజు ఆ జాగాలో నువ్వు మోస్తున్నావు చూడు. కేసీఆర్ దగ్గర గదే మొయ్యి, ఇంకోటి వేరేది మోసి వేరేది పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో, నీకు తల తోక, నీ ఇంటి పేరుతో పాటు నీకు తల కూడా తోక కూడా లేకుండా చేసేది డెఫినెట్ గా కాంగ్రెస్ కార్యకర్తలే చేస్తారని హెచ్చరిస్తున్నా నీకు. నీ గురించి అందరికి తెలుసు కదా. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు వెలుగబెట్టిన రాజకీయం ఏంది, నువ్వు చేసిన కథ ఏంది? ఆనాడు ఉద్యమంలో ఉద్యమ ద్రోహి నువ్వు. తెలంగాణ ప్రజలు విద్యార్థులు ఆ రోజు ఉద్యమం చేస్తుంటే రాళ్ళు తీసుకొని కొట్టినటువంటి, తరిమి కొట్టినటువంటి చరిత్ర నీది. దిక్కుమాలిన చరిత్ర నీది. నువ్వు కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులని నువ్వు తిట్టేంత దమ్ము నీకుందా అని అడుగుతున్నా. ప్రియాంక గాంధీని నువ్వు అన్నావు కదా, నేను మధ్యలో ప్రియాంక గాంధీ గురించి ఒక్క నిమిషమే చెప్పిన, కానీ నేను ఈ రోజు నుంచి చెప్తున్నా, ఏ బీఆర్ఎస్ నాయకుడైనా సరే, ఏ దొంగ వెధవ ముఖ్యమంత్రి సహా వరకు నేను మొదలు పెడుతున్నా, గాంధీ కుటుంబాన్ని, ప్రియాంక గాంధీని కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎవడన్నా తెలంగాణలో తిడితే వానికి పుట్టగతులు ఉండవు అని చెప్తున్నాను. ఎవడన్నా తిట్టారు. తెలంగాణ అంటే నిన్న ప్రియాంక గాంధీ చెప్పింది నేల కాదు తల్లి అని చెప్పింది. అదే విధంగా
సోనియా గాంధీ తెలంగాణ తల్లి, ఆమెను ఇస్తే గౌరవించాడు, లేకపోతే మూసుకొని పడుండు. అంతేగాని మీరు గాంధీ కుటుంబం మీద కానివ్వండి, ఇచ్చిన తెలంగాణ సోనియా మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ తిట్టడం మొదలు పెట్టిండ్రంటే మీకు మాత్రం నూకలు చెల్లుతాయి అనుకోండి. నేను ఈరోజు వార్నింగ్ చేయడం కాదు, నిజంగా చెప్తున్నా, మా కార్యకర్తలు మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నా. ఈ తలసాని శ్రీనివాస్ కి నేను వార్నింగ్ తో పాటు నీ కథ చరిత్ర గురించి నేను 2-3 విషయాలు చెప్తా. నాయన, నువ్వు ఈరోజు సనత్ నగర్ కి ఎమ్మెల్యేవి, ఈరోజు ఒక ఏమంటారు అది పశు శాఖ మంత్రివి, కానీ పశువుల కన్నా మనం గౌరవిస్తాం, అందులో ఉన్నటువంటి గోవులని కొలుస్తాం అన్ని రకాలుగా. యాదవుడి వల్ల నువ్వు పైగా ఈరోజు చేస్తున్నది నువ్వు ఒక శాఖకి మంత్రి పదవి, కానీ నీ కులానికి మచ్చ తెస్తున్నావు, ఆ పదవికి మచ్చ తెస్తున్నావు. ఆ జంతువులకు ఉండే విలువ కూడా నీకు ఇయ్యొద్దు అంటున్నా నేను. ఇష్టానుసారంగా నేలక ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు కదా నువ్వు, నీకు ఆ విలువ లేదు, ఆ పశువులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు అని చెప్తున్నా నేను. ఇంత మోతబారు చెప్తావు కదా, రాష్ట్రానికి ఒక మంత్రివి కదా, మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి కదా, మరి ఎందుకు ఓడిపోయినవయ్యా? 3 డివిజన్లలో, అంటే నీకు వచ్చే కొంత ఆ డివిజన్ ఉంది కదా, మన ఏదోది ఈరోజు సనత్ నగర్ లో 2 డివిజన్లు, ఇంకో డివిజన్ అది కదా, ఏదో డివిజన్ కదా, నా పేరు మర్చిపోయినా నేను, మోనా మార్కెట్, సారీ మోనాల కొంచెం డివిజన్ నీ సనత్ నగర్ కిందికి వస్తుంది కదా, అలా కూడా ఓడిపోయినావు. ఈ భయంతోనే కేటీఆర్ ఎక్కడ టికెట్ ఇయ్యడు అని ఈ భయంతోనే మెల్లగా తోక జాడిచ్చి, లేకపోతే ముషిరాబాద్ అన్న పోవాలి, లేకపోతే ఇంకో జాగాలన్న పోయి పోటీ చేయాలి, నీ కొడుకుని ఇలా నిలబెట్టాలి ప్రయత్నం భాగంలోనే ఈ రోజు కేటీఆర్ ని ప్రసన్నం చేసుకునే విధంగా నిన్న నీ స్పీచ్. నువ్వు పోయిందేది? ఏ ఇనాగ్రేషన్ పోయినావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోయిన కార్యక్రమం ఏంది? నువ్వు చిత్తశుద్ధి లేదా? ఒక మంత్రి అయ్యుండి గతంలో మంత్రులు ఈ విధంగానే ఉంటుండేనా? ఈ విధంగానే నోరు జారుతుండేనా? అన్పార్లమెంటరీ వర్డ్స్, నోరు తెరిస్తే గప్పు మాటలు. అంటే ఇక నువ్వు మొదలు పెట్టింది ఎక్కడి నుంచో తెలుసు కదా. మళ్ళనంట సెక్రటేరియట్ కి ఎందుకు రానియ్యాలి అంట. నీ అయ్య నీ బాపు జాగిరా సెక్రటేరియట్ ఇవ్వండి, ప్రజల డబ్బుతోని కట్టింది, లేకపోతే నువ్వు ఆలుగడ్డలు అమ్మే ఏమన్నా సంపాదించి కట్టినవాది, లేకపోతే మీ నాయన ఆలుగడ్డలలో సంపాదించిన పైసలు కూడబెట్టి మిత్తికిచ్చి ఆ వచ్చిన డబ్బులతోని తీసుకొని సెక్రటేరియట్ కట్టుపో తలసాని అని, తలలేని సాని అని చెప్పి మీ అయ్యగిట ఏమన్నా పైసలు ఇస్తా కట్టినవా? ఎందుకు రానియాలి అని అడుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో 6 నెలలు అయినాక నీకెవడన్నా కాలువేటనిస్తాడేమో అర్జునుడు. ఇప్పుడు అహంకారం నెత్తికెక్కి కూర్చున్నావు. ప్రజల సొమ్ముతో కట్టిండ్రు, అది కేసీఆర్ సొమ్ము, నీ సొమ్ము, కేటీఆర్ సొమ్ము కాదు అది. నీ డబ్బేమన్నాళ్ళ 1 రూపాయి ఉన్నదేమో చూపి. నువ్వు ప్రజల నుంచి దోచుకున్న దోపిడివి, దారి దోపిడి దొంగల కన్నా ఎక్కువ జమైనరు మీరు బీఆర్ఎస్ వాళ్ళు. నీ డబ్బేమన్నా ఉన్నదే మన రూపాయి చూపి. ఆ తర్వాత ఎవరిని రానియాలో ఎవరిని రానియద్దో ప్రజలు నిర్ణయిస్తారు. దొంగ వేషాలు వేసుకుంటా. నీ కొడుకు సంగతి అయితే అందరికి తెలుసు. అరకు ఎమ్మెల్యే మొగుడికి, ఎంపీ మొగుడికి అంటే ఒక పెద్ద మనిషిని పరిగెత్తించి కొట్టినటువంటి దాఖలాలు గుర్తు చేసుకో. నీ చరిత్ర ఎట్లాంటిదో మళ్ళా నీ కొడుకుని సనత్ నగర్ లో నిలబెడతావంట. కొట్టించిన దాఖలాలు ఒక ఎంపీ భర్తని, ఒక పదవిలో ఉండే భర్తని, ఆమె భర్తని కొట్టించినవు అని అంటే మీ అరాచకాలు చూసుకొని, ఈ అరాచకాలు ఏమేమున్నాయి వెనకాల. ఇంకేమో అంటున్నారు కదా జనాలు, అసదుద్దీన్ ఓవైసీ ఉరికిచ్చి కొట్టగలడని నీ కొడుకుని తీసుకొని పోయి అమెరికాలో దాచిపెట్టినవు అంటున్నారు. మరి అది నిజమేనా? ఒప్పుకుంటావా? అంటే కుటుంబ సమేతంగా ఇలాంటి అరాచకాలే పనులు చేస్తారు అనేది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యంగా మారినటువంటి తలసాని శ్రీనివాస్ చరిత్ర. 1-2 నీ గురించి చెప్పాలి అని అంటే గబ్బులేసిపోయినవు. మా నాయకులు తిడతావు, నాలుక అదుపులో పెట్టుకో. ఇంకోసారి కనుక ఈ నోట్లో నుంచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్తున్నా నేను నీకు. అవునయ్యా, ఇంకోటి అడగాలనుకుంటున్నా నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చింది? ఆనాడు కేసీఆర్ ని బూతులు తిడితేవి కదా తెలుగుదేశంలో ఉన్నప్పుడు, నోటికి ఎంత వస్తా అంత తిట్టినావు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తిడుతున్నావు, ఆ రోజు కేసీఆర్ ని కూడా అట్లా తిట్టినావు. నువ్వు 13 ఎకరాలు ఏదో ఇచ్చి కవితమ్మకి ఇచ్చి పదవి తెచ్చుకున్నావు అని అంటారు కదా, నిజమే. అది అబద్ధం అని నిరూపించు దమ్ముంటే. దమ్ముందా నీకు?
కూన వెంకటేశ్వర ఇంటి దగ్గర పోయి నువ్వు గెలిచినాక చేసినటువంటి అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు. ఆ ఇంటి ముంగల పోయి పటాకులు పేల్చి కోడళ్ళు ఇంటికి బయటికి వచ్చేంత వరకు మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు దరిద్రం చరిత్ర నీది. గెలిస్తే ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లేసినావు గెలిచినావు, కానీ ప్రతిపక్షంగా ఒక క్యాండిడేట్ ఇంటి ముందరకు పోయి నువ్వు వాళ్ళ ఇంటి ముందు చేసినటువంటి అరాచకాలు ఇవ్వడన్నా ఒప్పుతారా? నీకు పటాకులు కాల్చుకొని రోడ్డు లేకుండా వాళ్ళ ఇంటి ముంగల పోయి కాల్చి మహిళలు కూడా బయటకు వచ్చి ఏడ్చే పరిస్థితి తీసుకొని వచ్చినావు దరిద్రుడా. గుమ్మడికల్ల కదా 13 ఎకరాలు తీసుకొని పోయి ఇచ్చి అంటగట్టింది నువ్వు కవితమ్మకి. ఆమె నీ దగ్గరనే చాలా మంది దగ్గర తీసుకుంటుంది, పదువులు ఇయడానికో ల్యాండ్ డీలింగ్లు చేయడానికో అన్నీ. ఇప్పుడు లిక్కర్ స్కామ్లలో ఉన్నది కదా మీ కవితమ్మ. 13 ఎకరాలు మంచి ప్రాపర్టీ ఇచ్చినావు కదా. గిది నీ చరిత్ర. నువ్వు వచ్చి గుట్టొచ్చి పిల్లని ఎక్కిరించినట్ల రేవంత్ రెడ్డిని ఏమో తిడుతావు అంట. నువ్వు తిడితే మేము పడాలి, ఊరుకోవాలి, మేము మాట్లాడొద్దు అనుకుంటాం బూతులు నోట్లకెళ్ళి. కానీ నువ్వు మాట్లాడిన మాటకి నువ్వు తడిపారు కానివి. నీ మీద కేసులు ఉన్నాయి, నీ తమ్ముని మీద 307 కేసు ఉంది. అసలు కుటుంబం అయితే ఏం దరిద్రమైన చరిత్ర నాకు అర్థమైతలేదు. నీ చరిత్ర అంతే, నీ తమ్ముని చరిత్ర అంతే, నీ కొడుకు చరిత్ర అంతే. మళ్ళీ మీరు వచ్చి మందికి శుద్ధులు నీతులు చెప్తారు. మీ మీద కూడా తడిపారు ఉండొచ్చు గతంలో తెలంగాణ ఉద్యమకారులు కొట్టినందుకు. ఇవన్నీ నీ చరిత్ర నువ్వు చూసుకో. వెనుక కీపు నాకు కనబడతలేదని ముంగలున్న ఏళ్లతో ఇట్లా జనాలను చూపించినావు అనుకో, నాయకుల్ని జనాలని ప్రతిపక్షాలని చూపించినావు అనుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మూతికి ప్లాస్టర్ వేస్తారు జనాలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు. ఇది ఉద్యమం చేసిన గడ్డ ఇది తెలంగాణ. నీలాగా దాచుకొని కట్టెలు తీసుకొని రాళ్ళు తీసుకొని దొంగ తోపిడి పనులు చేసినటువంటి తెలంగాణ కాదు. అమాయకులు ఉండొచ్చు, కానీ నీలాంటి వాళ్ళు వస్తే ఉరికిచ్చి తెలంగాణ శివార్లకు దాటేంత వరకు కొడతారు. నేను ఒక వీడియో చూసిన ఇట్లా, నేను తంబాకు, నువ్వు గుట్కా తింటావో తంబాకు తింటావు, ఇవన్నీ నేను అనొద్దు కానీ అనాల్సి వస్తుంది. నువ్వు మా లీడర్ని తిట్టినావు, మా నాయకుడిని తిట్టినావు, మా కాంగ్రెస్ పార్టీని తిట్టినావు, మా ప్రియాంక గాంధీని తిట్టినోరు. ఇదే సెక్రటేరియట్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సెక్రటేరియట్ ఈరోజు. అది ఆ సెక్రటేరియట్ కి ఎవరిని రాణిస్తామా, ఎందుకు రాణిస్తాం అన్నావు కదా, అన్నందుకే నీకు ఇన్ని తిట్లు. నువ్వు బిడ్డ అడిగి రానియకపో, నీ సంగతి మేము చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను తరిమేసి సెక్రటేరియట్ల నుంచి బయటికి గల్లా బట్టి బయటికి గుంజి కొట్టే రోజు వస్తుంది. ఒక రోజు చూసుకో, ఉంటుందో ఊడుతుందో. నీ ఎమ్మెల్యే పదవి నీకే దిక్కు లేదు, గెలుస్తావో గెలవవో. ఈరోజు సనత్ నగర్లు అందరూ అంటారు 3 డివిజన్లు ఓడిపోయినటువంటి ఈ మనిషి మంత్రి సనత్ నగర్లో వచ్చి ప్రజలతో మాట్లాడే దమ్మున్నదా అని అడుగుతున్నారు. కాబట్టి ఉరికిపోయి ఇంకో జాగాలు నిలబడాలనుకుంటున్నాను. గోషామాలో ముషిరాబాదో ఆడ ఈడ నిలబడాలనుకుంటే నీకు ఊరుకుంటారు అనుకుంటున్నా. ఇడికెళ్ళి ఉరికిపోయి ఆడికెళ్ళి ఉరికిపోయి ఈడ ఏడున్నా కూడా తెలంగాణలోనే కదా నువ్వు పోటీ చేయాల్సింది. వేరే ఎక్కడ ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో పోయి చేయవు కదా. ఈడున్నప్పుడే నీ సంగతి చెప్తారు. బిడ్డ నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకో. మంత్రివైతే తర్వాత, ఎమ్మెల్యేవైతే తర్వాత. ఎందుకంటే మా పరువు తీసిన నీకు నువ్వు ఎవడైనా ఎంత తోడివైనా ఇది ఎవ్వరికి సంబంధం లేదు. బరాబర్ చెప్తున్నా, తడిపార్ ఇక్కిచ్చి కొడతారు తెలంగాణ ప్రజలు అని గుర్తుంచుకో. తలసాని, నీకు తలకాయ ఉంటే, మెడ మీద తలకాయ ఉంటే నాలుక జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఒక మంత్రిలాగా బిహేవ్ చేయి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో కూర్చునే వ్యక్తిగా హుందాగా ఉండు. ప్రజలకు సేవ చేయి. ఇంకో 6 నెలలు సమయం ఉన్నది. ఇప్పుడన్నా ప్రజల దగ్గర మార్కులు కొట్టేయి. నువ్వు ఆయనకు తృప్తి పరచుకోవాలి, కేటీఆర్ ని సంతృప్తి పరచుకోవాలి. టికెట్ కోసమో 2 జాల నీ కొడుకుకి నీకో టికెట్ కోసమో అని నువ్వు అనుకుంటే గనక అది నీ తప్పిదం అవుతుంది అని అంటున్నాను. ప్రజలు నిన్ను మెచ్చాలి. చేయాల్సింది ప్రజలు ఓటు. టికెట్ తెచ్చుకున్నాడు గొప్ప కాదు, ఫస్ట్ ప్రజల మధ్యలో నిలబడి గెలవడం గొప్ప. నీ దగ్గర డబ్బు ఉంది, డబ్బు మదంతో గెలవాలి రేపు అనుకున్నావు అనుకో. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లలో చూస్తున్నావు కదా కథ, బీజేపీలది 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ నథింగ్. పిల్లలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వద్దు అనుకుంటే ఇట్లా తీసి అట్లా పడేస్తారు. గుర్తుంచుకో బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.